Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో అయితే అంతర్వేది టెంపుల్ గురించి డీటెయిల్స్ ఇచ్చేసాను కదా. సో ఎవరైనా చూడకపోతే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయి అరుణాచల్ గట్టుకు వెళ్ళాము. సో అక్కడ నుంచి అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇది వచ్చేసి లైట్ హౌస్. ఇక్కడ మొత్తం పార్కింగ్ అని అయితే చేస్తారనమాట. ఇది లైట్ హౌస్. సో ఇక్కడ ఎంట్రన్స్లో మొత్తం అందరు పార్కింగ్ అయితే చేసేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ అరుణాచల్ గట్టుకు వెళ్తారు. బట్ ఇలా అయితే చాలా దూరం ఉంది, చాలా దూరం నడవాల్సి వచ్చింది మేము. సో దానికన్నా బెటర్ ఇంకొక రూట్ ఉందంట. సో డైరెక్ట్ మనకు అక్కడ అరుణాచల్ గట్టు వరకు వెహికల్స్ అనేది ఎల్లో చేస్తున్నారు. సో మీరు అలా కూడా కనుక్కొని వెళ్ళండి. లేదంటే ఇదంతా గోదావరి. సో ఆ చివర కనిపిస్తుంది కదా, అక్కడ అనమాట అరుణాచల్ గట్టు. రౌండ్గా క్రాబ్స్ కాదు, క్రాబ్స్ పెడితే మేము చూసాం కూడా అన్నమాలలో. క్రాబ్స్, బుడ్డి బుడ్డి క్రాబ్స్. కబడ్డీ 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 నోట్లో వేసుకోండి. చాటడి బియ్యం లగేజ్ కొడితే గోదావరి గట్టు మీద గోదావరి. సో ఇదంతా గోదావరి. సో ఇక్కడ నుంచి మనం ఆ చివరి అరుణాచల్ గట్టు వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం ఉంది బై వాక్ అయితే. బట్ మీకు గనక ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అటు సైడ్ నుంచి ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ అలానే వెళ్ళండి. సో మాకైతే చాలా దూరం అయిపోయింది నడవడానికి. అండ్ ఆల్సో మనకి బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది అక్కడ. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అండ్ ఈ గోదావరి కూడా చాలా లోతుకుంది. అసలు కొంచెం కూడా మేము దగ్గర నుంచి నడవలేకపోయాము, ఎందుకంటే కొంచెం కాలు పెడుతుంటేనే దిగిపోతుంది. సో చాలా లోతుకుంది. అండ్ అలానే మా తమ్ముడు చెప్పులు కూడా పోయాయి ఇక్కడ. సో జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఎవరైనా వెళ్తే కనుక. అండ్ మాకు ఇంకో ప్లస్ ఏంటంటే క్లైమేట్ కూడా కలిసి వచ్చింది. సో టైం వచ్చేసి 2:40 అవుతుంది, బట్ అక్కడ 4-5 అలా అయినట్టుంది. సో మబ్బుగా ఉండేసరికి ఇంకా మేము ఎక్కువ దూరమైనా నడిచినా మాకు నడిచినట్టు అనిపించలేదు. సో టైం కూడా మాకు కలిసి వచ్చింది ఆ రోజు. సో అంత మబ్బుగా ఉండే. ఇక్కడ చూడు డిఫరెన్స్ లైన్, చూడు డిఫరెన్స్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇది ఇదేమో ఇది కలర్ డిఫరెన్స్. ఇది గోదావరి, ఇదిగో ఆరెంజ్, అదేమో గ్రీనిష్. ఇదే డిఫరెన్స్ నీకు. గ్రీన్, ఇటు ఆరెంజ్ ఉంది చూడు. డార్క్ కలర్ ఉంది, అది గ్రీన్ ఉన్నదేమో గోదావరి. మెరూన్ కలర్ మొత్తం సముద్రం, అదంతా గోదావరి. వాటర్ మనకి డిఫరెన్స్ ఇక్కడ ఎత్తుగా తెలిసిపోతుంది ఎట్లా కలుస్తుంది అని చెప్పి. ఎగ్జాక్ట్గా ఇక్కడ కలుస్తుంది. అసలు బీచ్ 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 వైబ్స్, బీచ్ వైబ్స్. బీచ్కి వస్తే తెలియని ఒక హ్యాపీనెస్. అరుణాచల్ గట్టు అది అయిపోయింది. ఇప్పుడు బీచ్లో వెళ్ళి దొల్లడానికి వెళ్తున్నాం. ఈ 3 monkeys అయితే ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్దామా అని చూస్తున్నారు. దిస్ 3 monkeys. అలా అంతర్వేది బీచ్లో మేము ఇలా వెళ్తున్నాం. మేము గాల్లో తేలిపోతూ వెళ్తున్నాం. మేము మొన్నేమో నాకు మా ఊళ్ళమ్మ గుడిలో చెప్పులు పోయాయి. ఈరోజు అంతర్వేదిలో రాజేష్కి చెప్పులు పోయాయి. ఈ చెప్పులు పోవడం కాన్సెప్ట్ ఏంటో చూడండి.
అటు సైడ్ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంది గోదావరి. సముద్రం చూడండి అలలతో ఎలా ఉందో. ఇది అన్న, అది చెల్లి అంట. పర్లేదు లేరా, నీటిలో కడిగితే మాత్రం వస్తాయా? మట్టి పోతే నీటి కనిపిస్తుంది. సీరియస్లీ పైన ఉంది కదా. చచ్చిపోయిన చేపకి సమాధి చేస్తున్న తమ్ముళ్ళు. అరే చాలు చాలు. అండ్ మేమైతే అన్నాచెరువుల గట్ నుంచి అంతర్వేది బీచ్కి అయితే వచ్చేసాము. సో ఇది కూడా అరౌండ్ 1 to 2 kilometers ఉంటుంది, అంతే, ఎక్కువ దూరం ఏమి ఉండదు. అండ్ ఐ విల్ సజెస్ట్ అన్నాచెరువుల గట్టు దగ్గర అయితే బై వాక్ ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే చాలా దూరం ఉంది, చాలా దూరం నడవాల్సి వచ్చింది. సో బెటర్ మీరైతే డైరెక్ట్గా వెహికల్ వేసుకొని వచ్చేసి అక్కడ చూసేసుకొని మీరు రిటర్న్ వచ్చేస్తే బెటర్, ఎందుకంటే చాలా దూరం ఉంది నడవడానికి. అండ్ ఇక్కడ బీచ్కి అయితే ఇక్కడికి వచ్చేసి ఒక 1 or 2 kilometers ఉంటుంది అంతే. సో మనం అక్కడ నుంచి ఇక్కడ బీచ్కి వచ్చేసి కొంచెం సేపు ఉండొచ్చు. సో లేడీస్ డ్రెస్ చేంజ్కి అయితే మనకు అక్కడ సపరేట్ రూమ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో వాష్రూమ్స్, అండ్ మనకైతే సపరేట్గా టెంట్స్ లాగా కట్టి ఉన్నారు. సో మనం డ్రెస్ చేంజ్కి అయితే అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఆల్సో మనకు అక్కడ అలానే ఫుడ్ కోర్ట్స్ అట్లా ఉన్నాయి, అండ్ ఆల్సో టీ, ఐస్ క్రీమ్స్, మిర్చి బజ్జీ ఆర్ పానీపూరి ఎవ్రీథింగ్ ఉంది. సో మనం ఫుడ్ కూడా అక్కడే అంతా బీచ్ సైడ్ అంతా ఉంది. మనం ఒట్టు దగ్గర ఉండి ఎంజాయ్ చేయాలి. మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో అంతర్వేది వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం, అండ్ మా ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అంతర్వేది బీచ్ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు అంతర్వేది టెంపుల్ దగ్గర అయితే తీర్థం జరుగుతుంది భీష్మ ఏకాదశి రోజు Feb 8th. సో ఎవరైనా గనక ఈ టైంలో వెళ్తే వెళ్ళండి, చాలా బాగుంటుందంట తీర్థం. సో ఇంకా మీకేమైనా వీడియోస్ సజెషన్స్ లైక్ ఇలాంటివి తీస్తే బాగుంటుంది అని చెప్పి మీరు కమెంట్ చేస్తే నేను కంపల్సరీ ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో పెట్టొచ్చు, నేను అందరికీ రిప్లై అయితే మ్యాక్సిమం ఇస్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Bye bye, see you in next video.